గ్లో టుడే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు దేవకి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బోనాసి రామచంద్ర, అడ్వకేట్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్లు మాట్లాడారు। ఏప్రిల్ 26న నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో బహుజన మహానీయులు మహాత్మా జ్యోతి బాపులే, బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్, మాన్యవర్ కాన్షీరామ్ల జయంతుల సందర్భంగా సాయంత్రం 4 గంటలకు బహుజన మహానీయుల జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు। ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్, రాజ్యసభ ఎంపీ రామ్జీ గౌతమ్ గారు విచ్చేస్తున్నారు। అలాగే రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారు మరియు బీఎస్పీ రాష్ట్ర కమిటీ నాయకులు వస్తున్నట్టు తెలిపారు। నాగర్ కర్నూలు జిల్లాలోని బహుజనులు అనగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు అగ్రకుల పేదలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ జాతర కార్యక్రమం ఉంటుందని వివరించారు। దేశంలోని ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లు, సంపద వనరుల జనాభా ప్రాతిపదికన పంచడమే లక్ష్యంగా బీఎస్పీ పార్టీ పనిచేస్తుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ పృథ్వీరాజ్, నాగర్ కర్నూలు అసెంబ్లీ అధ్యక్షులు కళ్యాణ్, కొల్హాపూర్ అసెంబ్లీ అధ్యక్షులు బొల్లి కురమయ్య, నాగర్ కర్నూలు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి మడుపు నాగేష్, బీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు। వ్యాపారులు పేదల నుంచి పెద్దవాళ్ళని కట్టబెట్టి కోట్ల రూపాయలు రుణమాఫీ వాళ్ళకి చేశారు కదా। ఈ దేశంలో పేదరికం పెరుగుతా ఉంది, నిత్యం పేదరికం పెరుగుతా ఉంది, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు। ఎంతసేపు చెప్పు, ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ మీకు పరిపాలించడానికే మీకు అసలు రాదది। ఈ దేశం మీద ప్రేమ లేదు, ఈ దేశం మీకు ఎలాంటి గౌరవం లేదు। ఈ దేశాన్ని కాపాడాల్సింది, ఈ దేశం మీద ప్రేమ, ఈ దేశం గౌరవం దక్కాలంటే ఒకే ఒక్క పార్టీ, బహుజన సమాజ్ పార్టీ పరిపాలిస్తే తప్ప ఈ దేశాన్ని ఎప్పుడు బాగుపడదు। ఇంతసేపు ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు। ఈ దేశంలో శాంతి ఉండాలన్నా, ఈ దేశంలో ఆనందం ఉండాలి, ఈ దేశంలో సంతోషంగా ప్రజలు ఉండాలంటే అది బహుజన సమాజ్ పార్టీకే సాధ్యం। ఆ బహుజన సమాజ్ పార్టీ పరిపాలించినప్పుడే ఈ దేశంలో గొప్పగా ముందరుకోదు తప్ప ఈ రెండు పార్టీలు సూచనలు। అందుకే ప్రజలారా, అందుకే బహుజన సమాజ్ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి మేము ఈ బహుజన రాజ్యం కోసమే బహుజన సమాజ్ పార్టీ అధికారం తెస్తామని చెప్పి మా వంతుగా మేము పనిచేస్తామని చెప్పి ముగిస్తా ఉన్నా। జై భీమ్, జై భారత్। పూర్తి విచారణ సిబిఐ ఎంక్వైరీ జరగాలని మేము బహుజన సమాజ్ పార్టీ అంటున్నాం। ఆ రోజు ఉన్నటువంటి ప్రొటెక్షన్, ఆ రోజు ఉన్నటువంటి రక్షణ సిబ్బంది ఎక్కడికి వెళ్ళింది, వాళ్ళు ఎవరు, అందులో ఆ సూత్రధారులు ఎవరో దీని సిబిఐ వారితో మరి విచారణ జరిపించాలని, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే పేద ప్రజలు గ్రామీణ స్థాయికి వెళ్ళి చట్టసభల్లో ఉండాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుంది। అదేవిధంగా మేము ఈ యొక్క జాతర ఉద్దేశం ఏంటంటే, ప్రతి సంవత్సరం రకరకాల జాతరలు జరుగుతాయి। ఆ జాతరలో చాలా మంది జాతరలోకి వచ్చి అక్కడ ఏదో దైవాధీనం తీసుకుంటారు। ఈ జాతరకు ప్రధానం ఏంటంటే బహుజనులంతా ఒక దగ్గరికి వచ్చి ఈ బహుజన సిద్ధాంతంతో గెలిచినటువంటి రామ్జీ గౌతమ్ గారు, ఒక ఎంపీ గారు పార్లమెంట్ లో ఉన్నారు। మనం నిజంగా చట్టసభల్లో ఉంటే మనం ఏ విధంగా విజయం సాధిస్తాం, మన ప్రజలకు రావాల్సిన వాటా కోసం మనం ఏ విధంగా పార్లమెంట్ లో మాట్లాడతాం, అది తెలియజేయడం కోసం, ఈ సామాన్య ప్రజలను చైతన్యపరచడం కోసమే ఈ బహుజన మహనీయుల జాతర జరుగుతుంది। కాబట్టి ఈ జాతరకు మరి అత్యధికంగా ఈ యొక్క జిల్లాలోని, ఈ ఉమ్మడి జిల్లాలోని ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ బహుజన మహనీయుల జాతరను జయప్రదం చేయాలని, దానిలో మీ పాత్ర ప్రముఖంగా ఉండాలని కోరుతూ జై భీమ్, జై భారత్। ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పేద ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ దేశంలో నిజాన్ని వారి యొక్క శ్రమ ఎప్పుడు వృధా కాదని బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తుంది। అదేవిధంగా ఈ నెల 26వ తారీఖున మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాన్యవర్ కాన్షీరామ్ గారి మహనీయుల జయంతులను జరుపుకోవడం జరుగుతుంది। నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఎందుకు ఈ మహనీయుల చరిత్రను చెప్తున్నామంటే, మహనీయుల చరిత్రనే పేద వర్గాలకు సంబంధించిన చరిత్ర। బహుజన సమాజ్ పార్టీ బహుజన చరిత్రనే భారతదేశ చరిత్ర కాబట్టి మాన్యవర్ కాన్షీరామ్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ యొక్క పేద వర్గాలకు మనుషులుగా చూడడానికి వారి యొక్క కృషి ఈ దేశంలో ఎంతో ఉంది। కాబట్టి వారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో 1916 నుంచి 1956 వరకు 40 సంవత్సరాలు కష్టపడి ఈ పేదలకు ఈ దేశంలో మనుషులుగా చూడడానికి ఓటు హక్కు కల్పించడు, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కల్పించడు। ఈ విషయం అందరికీ తెలిసిన ఈ సమాజంలో భారత రాజ్యాంగం పాలక వర్గాలు
అమలు చేయలేకపోతున్నాయి, ప్రజాస్వామ్యాన్ని అమలు చేయలేకపోతున్నాయి. పేదల గురించి ఈ పాలక వర్గాలు టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నా కూడా ఈ పేదలకు న్యాయం జరుగుతలేదు. కాబట్టి ఓన్లీ 300 కోట్ల లేకనే నడుస్తున్నది ఈ సమాజం. కాబట్టి ఈ సమస్య పోవాలంటే డబ్బున్న వ్యక్తులను ఓడగొట్టి ఓట్లున్న వ్యక్తులను పేద వర్గాలకు సంబంధించిన కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా ఓట్ల రాజ్యంగా పేదల రాజ్యం రావాలని బహుజన్ సమాజ్ పార్టీ కోరుకుంటున్నది. పేదల సుఖాల దుఃఖాల కోసం బహుజన్ సమాజ్ పార్టీ ఈ ప్రాంతంలో ఎల్లవేళగా పనిచేస్తుంది. అదేవిధంగా ఎక్కడైనా పేదలకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాన్యవర్ కాంచీరామ్ యొక్క జయంతులను ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఈ సమాజంలో పేద వర్గాలకు వారి యొక్క చరిత్రనే భారతదేశ చరిత్రనే బహుజన చరిత్ర, బహుజన చరిత్రనే భారతదేశ చరిత్ర. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీరి యొక్క ఆశయాలను, వీరి యొక్క విధానాలను, వీరి యొక్క ఆశయాలను పేద ప్రజల వర్గాలకు ముందుకు పోవడానికి, వారికి తెలియజేయడానికి పెద్ద ఎత్తున నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము సభ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా పార్టీ ఎంపీ రామ్జీ గౌతమ్ గారు వస్తున్నారు. అదేవిధంగా వీరి యొక్క చరిత్ర తెలిసిన వాళ్ళే ఈ సమాజంలో మోసం చేస్తున్నారు. ఈ సమాజంలో బహుజనుల చరిత్ర మహనీయులను అమ్ముకుంటున్నారు. ఈ మహనీయులను అమ్ముకోకుండా మహనీయులను నమ్ముకొని బహుజన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోయినప్పుడే పేద వర్గాలకు న్యాయం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై భారత్. ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేకంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ నెల 26న నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జెడ్పీ గ్రౌండ్లో బహుజన మహనీయుల జాతర బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ జాతరకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ ఎంపీ శ్రీ గౌరవనీయులు రామ్జీ గౌతమ్ గారు ముఖ్య అతిథులను చేస్తున్నారు. మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా మందా ప్రభాకర్ గారు ముఖ్య అతిథులు చేస్తున్నారు. మేము ఆ వేదికలో ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు ఈ సమాజానికి తెలియజేసేదంటే ఈ దేశంలో ఉండబడే సంపద ఎవరి వాటా ఎంతో ఆ వాళ్ళకి ఇవ్వాలనేదే బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమైన సిద్ధాంతం. బహన్ కుమారి మాయావతి గారు క్లియర్గా ఈ మేనిఫెస్టోతో ఈ దేశంలో అత్యధిక ఉన్న ప్రజలకు వాటా దక్కడం లేదు, ఈ దేశంలో ఉన్న కొంతమంది మాత్రమే అసెంబ్లీలో, తర్వాత పార్లమెంటులో, రాజ్యసభలో కూర్చొని చట్టాలు చేసుకుంటూ వాళ్ళు మళ్ళీ పెత్తనం చెందడానికే మరి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దానికి వ్యతిరేకంగానే బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశ ప్రజలకు సమాన వాటా కావాలనే ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పోటీ చేస్తుంది, వాళ్ళ వాటా కోసం ప్రయత్నం చేస్తుంది. మరి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి విషయాల్లో మీరు జరిగినటువంటి ఏదైతే పాల్మామా ఈ యొక్క హింసాకాండలో తీవ్రంగా దాన్ని మేము ఆ కండను ఆ జరిగినటువంటి మానవహోమాన్ని ఖండిస్తూనే మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. అది దాదాపు ఒక 40 ఎకరాలు 50 ఎకరాల పెద్ద పార్కు. దేశాల నుంచి అక్కడ పర్యాటకులు వస్తారు. అక్కడ ఉండవలసినటువంటి ప్రొటెక్షన్ ఎక్కడ పోయింది? అక్కడ ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు కొన్ని వేల మంది అక్కడ ఏదైతే 370 ఆర్టికల్ ఎక్కడ రద్దు చేసిందో అప్పటి నుంచి కొన్ని వేల మంది పర్యాటకులు అక్కడ వస్తారు. అక్కడ ఉన్నటువంటి కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఆ రోజు ఎందుకు ఎక్కడ పోయిందని బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈ రోజు మీరు ఒక మతం పేరు మీద మాట్లాడుతున్నారు. మేమంటున్నాం ఈ దేశంలో ఉన్న వారికంతా ఒకటే మతం, ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా ఒకే మతం, ఈ దేశంలో ఉన్నంత ఒకటే సమాజం. కానీ బీజేపీ ప్రభుత్వం ఈ సోషల్ మీడియాలో ఎక్కువ వాడుకొని ఒక మతాన్ని కించపరుస్తూ, ఒక మతాన్ని ప్రేరేపిస్తూ, ఒక మతాన్ని చంపిననేది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రధానంగా బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశం ఈ నెల 26న మహనీయుల జాతర జరగబోతూ ఉంది. దాని ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో ఏదైతే నోట్ల రాజ్యం జరుగుతూ ఉంది కాబట్టి ఓట్ల రాజ్యం గెలవాలి, పేదల రాజ్యం రావాలని చెప్పి ఆ కార్యక్రమంలో ఉంటుంది. అదే రకంగా మహనీయులు చేసిన కృషి ఏదైతే ఉందో
అని చెప్పడం జరుగుతుంది. అదే రకంగా ఏదైతే ప్రజలను మోసం చేసి రాజకీయ పార్టీలు అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు కమ్యూనిస్టులు కానీ, ఇటు టీఆర్ఎస్ కానీ ఈ దేశంలో పేద ప్రజలకు ఎంత అన్యాయం చేస్తున్నారని చెప్పి ఒక నాటికల ద్వారా చేసేటువంటి కార్యక్రమం ప్రతి అంశాన్ని ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజకీయ పార్టీలు ఎన్నికలు వచ్చిన హడావుడి చేసి ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఆ మోసాన్ని ఎండగట్టాలని చెప్పి నిరంతరం పేద ప్రజల కోసం మేము కడుపు కాల్చుకొని ఇండి లేకున్నా నీళ్ళు లేకున్నా నిరంతరం మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ దేశంలో బహుజన సమాజ్ పార్టీ అణిచివేయాలని చెప్పి ఎన్నో కుట్రలు జరుగుతూ ఉంది. అయినా బహుజన సమాజ్ పార్టీ ఏనాడు అంచబడదు. ఎందుకంటే ఆ పార్టీ బహుజనుల పార్టీ. బహుజనులు ఉన్నన్ని రోజులు ఆ పార్టీ ఎప్పుడు ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇటు టీఆర్ఎస్ కానీ ప్రజలు వంచిస్తూ ఉన్నాయి. ఓట్లు మావి, సీట్లు మీవా అనే నినాదమేనే ఈ పార్టీ పుట్టింది. మేమెంతమందిమో మాకంత వాట అనే నినాదమే ఈ పార్టీ ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు ఏదైతే నిన్నగాక మొన్న పహల్గామలో కాశ్మీర్లో 20 మంది చనిపోయారు. చాలా బాధాకరం. అది మేము అంతా ఉన్నాం, భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అతను తక్షణమే రాజీనామా చేయాలి, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. నువ్వు ఎంతసేపు చెప్పు నీకు వ్యాపారం మీదనే వ్యామం ఉంటుంది తప్ప ఈ దేశంలో ఏం జరుగుతూ ఉందని చెప్పి సమీక్ష చేసేటువంటి నీకు టైం ఎక్కడ దొరకదు. అదే రకంగా వాళ్ళు చనిపోతే కూడా శవాల మీద నివాళులు అర్పుతారు. నీకు రెడ్ కార్పెట్ వేయడం అసలు ఎంత బాధాకరం. రెడ్ కార్పెట్ ఎట్లేస్తుంది నీకు అది అంటే అర్థం ఉండాలి. చేసేటువంటి కార్యక్రమం తెలియదు. నీకేమన్నా ఒక హోంమంత్రివి ఎట్టవాళ్ళు నీకు తెలియదా? అంటే ఇది మీకు ప్రజలు చనిపోతే ఒక ఆనందంగా కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీకి. ఈ దేశంలో మతాల మధ్య ఇటు హిందూ మతం కానీ, ఇటు క్రిస్టియన్ మతం కానీ, ఇటు ముస్లిం మతం కానీ మతాలకు అన్నదం సోదరభావం ఉండాలి తప్ప మతాల విద్వేషాలు పెంచడం భారతీయ జనతా పార్టీకి వెన్నుతో పెట్టిన విద్య అది. ఇక్కడ ఈ దేశం నిన్న చనిపోయిన దాంట్లో సయ్యద్ అదిల్ హుస్సేన్ సాహెబ్ ఉన్నాడు కదా. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? ఇక్కడ ఈ దేశ ముస్లింల మీద వైషమ్యాలు పెంచి రాజకీయ లబ్ధి పొందాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ అక్కడ చనిపోయింది కూడా ఒక ముస్లిం బిడ్డ ఉంది కదా. ఆ ముస్లిం బిడ్డ కూడా విరుచితంగా పోవడం చేసిన వాళ్ళ మీద ఉగ్రవాదుల మీద పట్టుకోవడానికి ప్రయత్నం చేసిండు. అయినా అతను ఒళ్ళ కాలిపోయింది. చివరికి అతను చనిపోవడం జరిగింది. అంటే ఎంతసేపు చెప్పుకున్నా భారతీయ జనతా పార్టీ ఏ ఇష్యూ ఉంటే దాన్ని రాజకీయంగా వాడుకొని ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఈ దేశ ప్రధాని ఒక మోడీ ఉంటేనే, ఒక అమిత్ షా ఉంటేనే ఈ దేశం రక్షణ ఉంటుందని చెప్పింది కదా. మరి ఎక్కడ రక్షణ?